నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, జగన్ గారు కొన్ని కమిటీలను వేసి కొన్ని ప్రాంతాలని కొంతమంది అధ్యక్షులను నియమించడము ఇవన్నీ చేశారు. ఎందుకు అంటే ఇక మీదట చాలా పార్టీని పటిష్టంగా అన్ని ఎక్కడెక్కడైతే ఏం సమస్యలు ఉన్నాయో లేకపోతే పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలో వాటికి సంబంధించిన చాలా ఫుల్ గైడ్లైన్స్ కూడా వాళ్ళకి ఇచ్చి పంపుతున్నట్లుగా వినిపిస్తుంది. అయితే ముందు ఉన్న ఎవరెవరైతే ఉన్నారో కోటరీ వాళ్ళనే పెట్టుకుని ఏం చేస్తారు అని కొంతమంది నుంచి వస్తున్న ప్రశ్న. అంటే కొంతమందికి పడుతుంది, పడదు, వాళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి ఇలా అంటున్నారని కొందరు అనుకోవచ్చు. కానీ ఎక్కువ మంది నుంచి ఆ కమెంట్స్ వినిపిస్తున్నాయి, ఆ మాటలు వినిపిస్తున్నాయి కాబట్టి మనం ఈ డిస్కషన్ ఎందుకు వాళ్ళనే ఉంచుకుని మీరు ఎన్ని చేసినా కూడా ఏమన్నా ఫలితం ఉంటుందా? అంటే ఇప్పుడు కోటరీ మీద వస్తున్న విమర్శలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమిటంటే ఆయన ఉన్నట్టుండి తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మార్చి కొత్త వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? పెట్టుకున్న మనం ఇప్పుడు చూడండి, ఒక కొత్త ఇంట్లోకి వెళ్తే అడ్జస్ట్ అవ్వాలి, టైం పడుతుంది కదా. పాత చోట అలవాటైన ప్లేస్ 4 పార్టీకి హఠాత్తుగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఒక ఆఫీసులోనే తొందరపడి ఉద్యోగుల్ని మార్చలేని పరిస్థితి. ఎందుకంటే మార్చాలి అని ఉంటుంది, వాళ్ళు ఏదో సరిగ్గా పనిచేయలేరు, వాళ్ళతో ఇబ్బంది ఏదో ఉంటుంది. కానీ వాళ్ళని మార్చేస్తే మళ్ళీ ఆ ప్లేసులో అంతకు మించి సామర్థ్యంతో పనిచేసే వాళ్ళు ఉండాలి కదా. అది సమస్య ఇక పార్టీకి. అదే జగన్ గారి అదృష్టం ఏమిటంటే ఇక్కడ మామూలుగా ఇంత దారుణంగా ఓడిపోయి కుప్పకూలిన పార్టీ వెంటనే కాళ్ళు చేతులు కూడా తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. అంత ఈజీ కాదు పాలిటిక్స్లో. ఇప్పుడు ఎందుకంటే ఒక రకమైన నిరాశ నిస్పృహలకు గురైపోయి ఉంటారు కేడర్ అంతా కూడా. వాళ్ళందరికీ మళ్ళీ ఉత్సాహం పోయడం అనేది అంత ఈజీ కాదు. జగన్ గారి అదృష్టం ఏమిటంటే ఆయనకి ఇప్పటికీ కూడా జనంలోకి వెళ్తే విపరీతంగా జనం రావడము, విపరీతంగా ఆయన కోసం ఉండడము. ఆయన పార్టీ యాక్టివిస్టులు అంటే వాళ్ళంతా బేషరతుగా, నిజానికి వాళ్ళకి జరిగినంత అన్యాయం 5 ఏళ్ళు ఎవరికి జరగలే. జగన్ గారు గుర్తించినా గుర్తించకపోయినా అదే వాస్తవం. బేషరతుగా ఇప్పటికీ ఆయన కోసము పల్లెటూర్లలో కానీ పట్టణాల్లో కానీ చాలా చోట్ల ఆయన కోసం ఇంకా పనిచేయడానికి కార్యకర్తలు పార్టీ కోసం ముందుకొస్తున్నారు. ఇది ఒక పెద్ద పాజిటివ్ సిమ్టమ్ ఆయనకి. ఎందుకంటే ఆయన ఈ 5 సంవత్సరాలు ఏం చేశారంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎవరైతే ఆయన వెంట నిలబడి ఆయనతో పాటు పాదయాత్రలు చేసి ఆయనతో పాటు మైళ్ళకు మైళ్ళు అంటే కిలోమీటర్లు నడిచి పరిగెత్తి వీళ్ళందరూ కూడా ఆయన్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత తమకు ఏదో ఆయన చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశారు. ఈయన ఏమి చేశాడంటే ఈయన ఒక సైడే ఆలోచించాడు, రెండో సైడ్ ఆలోచించలేదు. ఈయన ఏం ఆలోచించాడంటే తెలుగుదేశంలో జన్మభూమి కమిటీల వల్ల అవినీతి జరిగింది కాబట్టి మేము కూడా కార్యకర్తలకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తే వీళ్ళు అవినీతికి పాల్పడి పార్టీకి చెడ్డ పేరు తెస్తారు అనే మూడ్లో వెళ్ళాడు ఆయన. ఆ మూడ్లో వెళ్ళడం వల్ల ఏమైపోయిందంటే ఈయన పెట్టిన వాలంటరీ సచివాలయ ఈ వ్యవస్థలన్నీ కూడా బాగా పనిచేసేది. మధ్యలో ఈ కార్యకర్తల అవసరం ఎవరికి లేకుండా పోయింది. అంటే గ్రామాల్లో ఒక చోటా నాయకుడికి పని లేకుండా పోయింది. ఇది ఒక రకంగా పాజిటివ్. కానీ ఆయన ఈ 5 సంవత్సరాలు మీ నుంచి ఏమి రూపాయి ప్రయోజనం, ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. మీరు ఏదో కొన్ని వర్క్స్ ఇచ్చారు, ఆ వర్క్స్కు బిల్లులు రాక ఎంతో మంది లవోదీవో అన్నారు. మీరు ఎంతసేపు బటన్ నొక్కితే నాకు ఓట్లు వేస్తారని భ్రమకు గురయ్యారు. కానీ ఆ బటన్ నొక్కి ఓట్లు వేసే వాళ్ళను కూడా సమాయత్తం చేసి తీసుకురావాల్సింది బూత్ వరకు మీ పార్టీ నాయకులు కార్యకర్తలు అనే విషయాన్ని మీరు మర్చిపోయారు. అందువల్ల ఏమైపోయిందంటే నాయకులు కార్యకర్తలు కూడా డీలా పడిపోయి మళ్ళీ వస్తే మాత్రం మాకు ఉరిగేది ఏముందిలే అనే మూడు రావడం వల్ల ఈ అనేక కారణాల వల్ల వైసీపీ ఓటమి ఓడిపోయింది. ఇప్పుడు ఏమిటంటే మళ్ళీ 5 ఏళ్ళు ఆయన ఈ పార్టీని కాపాడుకుంటూ నాయకుల్ని కార్యకర్తల్ని సమాయత్తపరిచి ఇప్పుడు ఏవో క్యాడర్లని జిల్లా అధ్యక్షులని వాళ్ళని వెళ్ళి మారుస్తాడు. అయితే చాలామంది కంప్లైంట్ ఏమంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు కదా, వాళ్ళలో ఏ మార్పు తీసుకోకుండా వీళ్ళందరినీ మార్చడం వల్ల ఏ ప్రయోజనము? మళ్ళీ వాళ్ళే కదా రేపు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు అనుకుందాం, వస్తే మళ్ళీ మీరు చుట్టూ కోట కడతారు కదా, మిమ్మల్ని ఎక్కడ రానిస్తారు? మామూలు మనుషులు లోపలికి ఎక్కడ రానిస్తారు? వాళ్ళు ఏం రాలేరు కదా. ఇంకా అటువంటిప్పుడు మళ్ళీ మీరు వస్తే మాత్రం మాకు ఒరిగేది ఏముండదు అనే ఆలోచన వస్తే కార్యకర్తలకి ఆయనకు ప్రమాదం. ఆయన ఏమిటంటే తెలుగుదేశం వాళ్ళు సూపర్ 6 ఇవ్వలేరు, సూపర్ 7 ఇవ్వలేరు, చంద్రబాబు నాయుడు డీలా పడిపోతాడు, చంద్రబాబు నాయుడు ఈ 3 నెలల్లో ఏ పని చేయలేదు, ఈవెందో విజయవాడలో కనీసం వరద బాధితుల ఎన్యూమరేషన్ వాళ్ళు ఎవరిని గుర్తించే పరిస్థితి కూడా లేదు, వాళ్ళకి ఏమి సాయం అందలేదు. వీటిలో నిజాలు కూడా ఉన్నాయి, నో డౌట్ నిజాలు కూడా ఉన్నాయి. అక్కడ వరద బాధితులు వీళ్ళు సరిగా గుర్తించగా ఎవరికి ఏం సాయం, వరద బాధితులు అనే వార్త లేకుండా పోయింది కదా.
నిజానికి మీడియాలో ఎంతో కొంత వరద బాధితుల పరిస్థితి ఏమిటి అనేది ఎక్కడో ఒక చోట రావాలి కదా, అది పోయి లడ్డు నెచ్చుకున్నారు. ఈ లడ్డు కూడా డైవర్షన్ పాలిటిక్స్ వల్ల జరిగింది అనేది జగన్ గారి ఆరోపణ. సరే, ఇంకేదో లడ్డు అయిపోతాను, ఇంకోటి ఏదో డిక్లరేషన్ అయిపోతాను, ఇంకేదో తెచ్చుకుంటారు. అసలు విషయం ఏమిటంటే అక్కడ మీరు పనులు చేస్తున్నారా చేయలేదా అది కదా మాట్లాడాలి. కాబట్టి దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎవరికి ఉంది? వైసీపీకి ఉంది. వైసీపీ ఏమిటి ఇప్పుడు గ్రామాల్లోనూ మండల స్థాయిలోనూ అన్ని స్థాయిల్లోనూ ఒక రకమైన నిస్తేజానికి గురైంది. నిస్తేజానికంటే ఇంక 4.5 ఏళ్ళు పైగా ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మేము ఇప్పుడు ఒక ధర్నా చేయాలంటే డబ్బులు కావాలా? ఎందుకు మేము ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకునేది? మాకు ఏం ఆదాయం ఉంది? ఈయన 5 ఏళ్ల పరిపాలనలో మాకు ఏం ఒరిగింది అని వాళ్ళు అనుకుంటున్నారు. అయినా సరే ఈయనకి ఆర్డుకోరు అభిమానులు కానీ ఆర్డుకోరు కార్యకర్తలు కానీ ఉన్నారు. మిగిలిన వాళ్ళకంటే ఏ పార్టీ అయినా సరే అధికారం కోల్పోతే కాలు చేయకూడదు తీసుకోవడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఈయన అదృష్టం ఏమంటే 3 నెలలకే ఈయన మళ్ళీ పార్టీని సమాయత్తం చేసుకోగలిగారు. ఇక నుంచి పోరాడుతూ ఉండడమే, ఇంక వేరే దారి ఏమి లేదు ఆయనకి. పార్టీని మరి సంస్కరిస్తారా, చుట్టూ ఉన్న కోటరీని మార్చుకుంటారా, వేరే కొత్త వాళ్ళు ఎక్కడైనా తెచ్చుకుంటారా, ఏం చేస్తారనేది వేరే. కానీ అయితే ఆయనలో ఉన్న పాజిటివ్నెస్ ఏమంటే ఓటమికి కృంగిపోకుండా ఇన్యాక్టివ్ కాకుండా ఎంతో కొంత స్థాయిలో ఆయన ఇప్పటికీ ఒక యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇది చంద్రబాబు గారికి జగన్ వల్ల వచ్చే ముప్పు తెలుసు. ఇతనికి జనంలో ఇప్పటికే ఆదరణ ఓట్ బ్యాంక్ ఉందని తెలుసు. అందుకని కొత్త ఆయుధం ఏమి తీశారంటే ఈ లడ్డు అనే ఆయుధంతో ఆయన హిందూ వ్యతిరేకగా పెట్టాలి అనేది ఒకటి పెట్టారు, ఒక ఆయుధం విసిరారు. కానీ వీళ్ళకి టైం బాగలేక ఆయుధం పనిచేయలేదు సరిగ్గా. కాబట్టి జగన్ని డిఫేమ్ చేయడానికి, జగన్ ఇమేజ్ని పూర్తిగా తగ్గించి జగన్ అనే అతను మనకు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి శత్రువు అనేది పిక్చరైజ్ చేయడానికి వీళ్ళు పోరాడుతున్నారు. వీళ్ళు తాము చేసి చెప్పుకునే దిశగా వీళ్ళు లేరు. వీళ్ళ ప్రాబ్లం అది. కాబట్టి మనకు ఒక రకంగా స్పీడ్గా రాజకీయాలు మొదలైనవి. మామూలుగా 2 ఏళ్ల వరకు ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ పెద్దగా యాక్టివ్గా ఉండవు. యాక్టివ్గా అంటే 5 ఏళ్ళు కదా ఎలక్షన్ వచ్చేది. కాబట్టి మనకేమిటంటే ప్రతి 3 monthsకే మన ప్రతిపక్షం యాక్టివ్ అయింది. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. నిజానికి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉన్నాయి ఎన్నికలు. కానీ వీళ్ళు ఎందుకైనా మంచిది జగన్ మళ్ళీ లేవకూడదని ఇప్పటి నుంచే జగన్ని ఏదో రకంగా తగ్గించి డిఫేమ్ చేయడానికి వీళ్ళు పోరాడుతున్నారు. మధ్యలో జరిగింది ఏమిటంటే ప్రజలకు ఏమీ జరగడం లేదు. సరే, ఇప్పుడు మెయిన్గా వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఆయా ప్రాంతాలకి ఎవరెవరినైతే అధ్యక్షులుగా నియమించారో వాళ్ళు చూసుకుంటారు, ఏదో కొంతవరకు అక్కడ పనిని పూర్తి చేసే దీంట్లో ఉంటారు. అంటే ఏం అవసరమైనది వాటిని చూసుకునే పని. అయితే కోటరీ గురించి వచ్చిన క్వశ్చన్ లేకపోతే విమర్శలు జగన్ గారి వరకు వెళ్తున్నాయా, ఇవి కూడా వెళ్ళట్లేదా అనేదే క్వశ్చన్. ఇంకా ఆయన మారరు కదా అప్పుడు. అంటే కొంచెం తెలుసుకుంటారా, మారుతున్నాడు ఏమి మారడం లేదు అనేది బయటికి ఎలా తెలుస్తుంది? ఆయన మీడియా ముందు చెప్పడు కదా, నేను మారిపోయాను, నేను గతంలో తప్పులు చేశాను, నేను కోటరీని మార్చుకుంటాను, వీళ్ళని మార్చుకుంటాను, ఇలా చెప్పడు కదా. అది సమస్య. ఆయనలో ఏం మార్పు వచ్చిందే? మార్పు అంటే కేవలం ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి కార్యకర్తలు పార్టీ నాయకులు వీళ్ళందరూ దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ఒకవేళ అధికారం లేకొస్తే మళ్ళీ వీళ్ళ గతి ఇంతేనా? అంటే ఈ 5 ఏళ్ళు చూశారు కదా పరిస్థితి ఏందనేది. ఈ 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగిన నష్టమే ఆయన 11 సీట్లకు పరిమితం కావడం. ఇప్పటికైనా ఆయన గుర్తించి ఈ పోరాటాన్ని, అంటే ఇంకా దాదాపు 4 సంవత్సరాల 9 నెలల పోరాటాన్ని జాగ్రత్తగా నిర్వహించగలిగితే మళ్ళీ కూడా ఆ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు. వీళ్ళు అనుకున్నట్టుగా ఆ పార్టీ ఏం కుప్పకూలిపోలేదు. రైట్. సరే సార్, చూద్దాం మరి అంటే ఎలా ఉంటాయి. అంటే ఇప్పుడే మొదలెడుతున్నారు కాబట్టి అది నిజంగానే అనుకున్న ఫలితాలను ఇస్తాయా లేకపోతే ఎలాగే నీరు గారిపోయేలాగే ఉంటాయా అనేది ముందు తెలుస్తుంది. థ్యాంక్ యూ.